ఆర్థికంగాను ఆరోగ్యంగాను బాగుండాలంటే ఉప్పుతో ఇలా చెయ్యండి చాలు. దుర్గమ్మ 2939 ఛానల్కి స్వాగతం. మొదటిసారి మన వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్థికంగా కలిసి రావాలంటే రాళ్ళ ఉప్పుతో ఇలా చేస్తే తప్పకుండా కలిసి వస్తుంది. హిందూ వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రధాన ప్రాధాన్యత ఉంది. ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేస్తే బాగుంటారని మన శాస్త్రాలు పండితులు చెబుతున్నారు. మన హిందువులు ఉప్పును సాక్షాత్ లక్ష్మీదేవిగా భావిస్తారు. ఉప్పుతో కనుక కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ కొద్దిగా పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఉప్పును శుక్రవారం కానీ మంగళవారం కానీ కొని ఇంటికి తీసుకువస్తే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచి ఉద్భవిస్తుంది. రాళ్ళ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ లాగే శక్తి అధికంగా ఉంటుంది. సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైంది కాబట్టి ఉప్పుని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థికంగా సమస్యలతో బాధపడేవారు ఉప్పుతో ఈ విధంగా చేయండి. ఇంట్లో ఒక మూలన ఉప్పును ఒక గిన్నెలో పోసి ఎవరు చూడని చోట పెట్టండి. ఈ ఉప్పుని 15 రోజులకు ఒకసారి మార్చండి. ఇలా చేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. చాలామంది ఆర్థికంగా బాధపడేవారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేయండి. ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దానిలో 1 స్పూను పసుపు 1 స్పూను కుంకుమ వేసి దానిని మన ఇంట్లో ఏదో మూలన ఎవరికి తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి. ఇలా వారానికి 1 రోజు చేయండి. ఇది ఎవరికీ తెలియకుండా చేయండి. అప్పుడు మాత్రమే మంచి ఫలితం తొందరగా వస్తుంది. రాళ్ళ ఉప్పును ఒక చిన్న కాగితంలో చుట్టి పర్సులో పెట్టుకోవడం చేయండి. ఇలా చేయడం వలన మన దగ్గర ఉన్న పర్సులో ఎప్పుడూ కూడా డబ్బులు ఉంటాయి. మన ఇంటిలో నైరుతి దిశలో ఉప్పు ఒక గాజు బౌల్లో వేసి ఉంచడం వలన ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేయడం వల్ల శరీరంలోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి లభిస్తుంది. పిల్లలకి ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది కాబట్టి వారికి స్నానం చేపించేటప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పును నీళ్ళల్లో వేసి స్నానం చేపించడం వలన దిష్టి దోషాలు తొలగిపోతాయి. ఉప్పుతో ఈ విధంగా చేస్తే తొందరగా అమ్మవారి అనుగ్రహం మన ఇంటిపై మనపై ఎప్పుడూ ఉంటుంది. మన పూజా గదిలో అమ్మవారి ఫోటో ముందు కానీ చిన్న విగ్రహం ముందు కానీ ఈ దీపం పెట్టండి. ప్రతి శుక్రవారం మంగళవారము ఉప్పు దీపం వెలిగించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొందరగా తొలగిపోతాయి. మట్టి ప్రమిద చుట్టూ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ మట్టి ప్రమిదలో రాళ్ళ ఉప్పు పోసి దానిపై ఇంకొక మట్టి ప్రమిద పెట్టి దానిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ పోసి దీపారాధన చేస్తే చాలా అద్భుతమైన ఫలితం తొందరగా చూడవచ్చు. రాళ్ళ ఉప్పును ఒక చిన్న గిన్నెలో తీసుకొని దానిలో ఉప్పు పోసి దానిపై 11 లవంగాలు చుట్టూ పెట్టి ఇంటిలో మొత్తం చూపెడుతూ తిరిగి ఒక రాత్రంతా ఇంటిలో ఉంచి మరుసటి రోజు ఆ ఉప్పును పారే నీటిలో కానీ లేకపోతే ఇంటిలో ఉన్న సింకులో
ట్యాప్ ఆన్ చేసి ఆ ఉప్పును వేయండి. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.